2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం హిమబిందు గారు. నమస్తే అండి. 740 మనీ మంత్ర వీడియో. లాస్ట్ వీడియోలో మీరు చెప్పినటువంటిది అంటే మనిషి నిజంగానే పొద్దున అనుకుంటాడు, సాయంత్రానికి ఆలోచనలు, అలవాట్లన్నీ మారిపోతాయి. దానికి మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి వీడియో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ప్రతిరోజు ఉదయము ఎలాగో మనీ మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా! ప్రతిరోజు లాగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. అంటే డబ్బుతో మీకున్నటువంటి సంబంధం ఎలా మొదలైంది? మీకు మీరు ఒక్కసారి ఆలోచించి స్టార్ట్ చేయండి. చిన్నప్పటి నుంచి ఎలా మొదలైందనే దాని ఎలా అయింది? అంటే ఒక ప్రతి దానికి ఇక్కడ ఒకరితో పరిచయమైంది, ఇక్కడ ఒకరితో పరిచయమైంది. ప్రతి దాంతో చెప్పొచ్చు. వీళ్ళు మా అమ్మ, నాన్న, ఫ్రెండు, భార్య, పిల్లలు అన్ని రకాలుగా చెప్పట్టు. మా మాస్టర్ గారు, మా స్నేహితులు. మరి ఇంత మన నిత్య జీవితంలో మనతో భాగమైపోయిన డబ్బు గురించి మీకు ఎప్పుడు ఎలా పరిచయమైందంటే ఏం చెప్తారు మీరు? ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తూ రండి. ఈ రకంగా కూడా డబ్బు మీద మనము ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు డబ్బు మీద ప్రేమను పెంచుకోవచ్చు. అంటే డబ్బును ప్రేమించాలి, ఆరాధించాలి. దాన్ని ఒక పవిత్రంగా ఒక విలువ చాలా మన మనిషి జీవితంలో అది ఒక భాగం కదా! కాబట్టి ఇప్పుడేం చేస్తారంటే కొంచెం వెనక్కి వెళ్ళి మీ చిన్నతనం నుంచి ఎప్పుడు మీకు ఊహ తెలిసిన తర్వాత మీరు ఎలాంటి ఆ కాలంలో ఉన్న ఎలాంటి కాయిన్స్ కావచ్చు, నోట్ కావచ్చు ఎలా చూడడం స్టార్ట్ చేశారు? అది 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అయ్యారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మనీ మెడిటేషన్‌లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళిన అనుభూతి కూడా కలుగుతుంది. అంటే డబ్బును ప్రేమించే విషయంలో, డబ్బుని మనము ఇంకా డబ్బు ఫ్లో పెంచుకునే విషయంలో కొన్ని కొత్తగా చేస్తున్నప్పుడు ఇంకా సంతోషం అనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే మైండ్‌లో కలుగుతుందో డబ్బుని ఇంకా ఈజీగా మనం దగ్గర చేసుకున్న వాళ్ళం అవుతాం. దానికోసం ఒకసారి వెనక్కి వెళ్దాం. వెళ్ళేసి మీ చిన్నతనం నుంచి అక్కడి నుంచి మీరు 10థ్‌కి వచ్చినప్పుడు, ఇంటర్‌కి వచ్చినప్పుడు, డిగ్రీకి వచ్చినప్పుడు ఎలా డబ్బు ఫ్లో పెరుగుతూ వచ్చింది? ఎక్కడి వరకు వచ్చింది? దీన్ని అంటే సహజంగా డబ్బు చేతిలోకి వచ్చిందా? ఇలా వచ్చింది, ఇలా జేబులో పెట్టేసి అలా వెళ్ళి ఇచ్చేసాం. ఒకసారి కూడా దాన్ని స్పర్శించడం గానీ, ప్రేమగా చూడడం గానీ అలాంటిదేమీ లేదు. ఇక నుంచి ఈ గుర్తులు చేసుకోవడంతో పాటు మీ దగ్గరున్న డబ్బుని ఒకసారి స్పర్శ చేయండి, స్మెల్ చూడండి, ప్రేమగా ముద్దు పెట్టుకోండి. ఇలా చేసినప్పుడు ఇంకాస్త డబ్బును మనం ఆకర్షించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఎప్పుడు ఎవరైనా సపోజ్ మీకు ఏదైనా అవసరం ఉండి ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ ఉన్నా కూడా చుట్టుపక్కల ఎవరు ఉన్నా లేకున్నా డబ్బు లేకుంటే మాత్రం నడవదు. ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బు అనేదైతే ఉండాలి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీకు కావాల్సినప్పుడు ఏ రకంగా మీకు హెల్ప్ చేసింది ఆ వివరాలను కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఈ రకంగా మీరు డబ్బును ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మీ మనీ మెడిటేషన్‌లో దీన్ని కూడా పాటించి చూడండి. అట్లా చేస్తున్నప్పుడు ఇక ముందు మీకు రాబోయేదాన్ని దీని నుంచి దానికి లింక్ చేసి పెట్టినప్పుడు మీ ఫ్లో అనేది బావుంటుంది. ఒకసారి దాని నుంచి ఇక్కడికొచ్చేసి ఓకే. ఈరోజు నేను ఇంత సంపాదించున్నాను. మీరు నిజంగా అంత బిజినెస్‌లో గానీ, జాబ్‌లో గానీ ఏ రకంగా సంపాదించినా అక్కడి నుంచి మొదలైన డబ్బు ప్రవాహం ఇక్కడి వరకొచ్చింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా డబ్బుతోనే అవసరం ఉంటుంది కాబట్టి ఈసారికి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఆదుకునేది డబ్బే. అందరిలో ఉన్నప్పుడు కూడా ఆదుకునేది డబ్బే. డబ్బుంటే ఇంకా విలువ కూడా పెరుగుతుంది. అందరికీ కావాల్సినట్లు మనం ఈ ఫ్లోలో వెళ్ళి గనుక డబ్బును ఆకర్షించినట్లయితే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇంకాస్త మనము డబ్బుకి చేరువైతే ఎంత దగ్గరగా మనం డబ్బుకి చేరువై ఎంత ప్రేమించగలుగుతున్నామో, ఎంత హ్యాపీగా, ఎంత అపూర్వంగా, అపురూపంగా చూసుకోగలుగుతున్నామో దాన్ని బట్టి మన జీవితంలోకి డబ్బును ఆకర్షించుకోవడం జరుగుతుంది. మీకు ఇది జేయడం వల్ల మీకు ఇదివరకు మీకు ఈ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు బహుశా. ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు డబ్బుతో పాటు చిన్ననాటి స్నేహితులు, అమ్మ, నాన్న అందరూ గుర్తొస్తారు. దాంట్లో మీకు కృతజ్ఞతా భావం కూడా కలిసి వస్తుంది. మనం ఏం చెప్పుకుంటాము? కృతజ్ఞత ఉన్నప్పుడు అన్నీ మన వద్దకే వస్తాయి. కృతజ్ఞత చాలా గొప్ప ఆయుధము మన దగ్గర, మన సబ్జెక్ట్‌లో. కాబట్టి ఈ కృతజ్ఞత రావడంతో పాటు అందరి మీద కృతజ్ఞతా భావం వస్తుంది. ఈ పాత జ్ఞాపకాలన్నీ ముందుకు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. దీంతో కలిసి మళ్ళీ కొత్తగా మీ డబ్బు అఫర్మేషన్‌లు, మీ డబ్బును ఆకర్షించడాలు మొదలుపెట్టండి. ఈసారి చాలా బాగా మీరు కోరుకున్న దానికంటే రెట్టింపు, నాలుగింతలు కూడా డబ్బు మిమ్మల్ని చేరుకోవచ్చు. మీరు చెప్తుంటే నాకు మనసా వాచా కర్మణ మన ఆలోచన మొత్తం దాని మీద లగ్నం చేసి మాట్లాడగలిగితే
ప్రేమించగలిగితే దాన్ని ఇలా నేను అనుభవించాను అనేటువంటి విషయాన్ని కనుక భావనలోకి కనుక తీసుకొని వస్తే ఆ డబ్బు మన దగ్గర ఆటోమేటిక్గా ఉంటుంది అని అర్థమైంది. అంటే ఆ ఆలోచనలు కూడా దానికి తగ్గట్టుగానే మారుతూ వస్తూ ఉంటాయి. అండ్ చిన్నప్పటి నుంచి మనకు ఒక కొన్ని రకాలైనటువంటి నమ్మకాలు ఉంటాయి డబ్బు మీద. డబ్బుతో మాట్లాడేటప్పుడు కొంచెం వయసు పెరిగే కొద్దీ డబ్బుకు సంబంధించినటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి మారుతూ వస్తూ ఉంటాయి. కాలానుగుణంగా మనం కూడా మారుతూ ఉంటాము. కానీ డబ్బు పట్ల మాత్రం ప్రేమ భావంతో ఉంటే ఎలా అయినా సరే మనతో పాటు ఉంటుంది అనే విషయం అర్థమైంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.